హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను చూపించబోతున్నాను ది బెస్ట్ సెన్సిటివిటీ ఫర్ ఫ్రీ ఫైర్. దీనివల్ల మనకు చాలా బెటర్ హెడ్ షాట్స్ పడతాయి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయాడు వాడు. చూడండి నేను ఇలా డ్రాగ్ చేసానో లేదో హెడ్ షాట్ పడుతుంది. చూడండి ఇలా నేను హెడ్ షాట్ పెట్టానో లేదో అలా పడిపోతుంది. ఇలా డ్రాగ్ చేస్తే పడిపోతుంది హెడ్ షాట్. ఇతని పైన చూపిస్తాను ఆగండి. చూడండి ఇలా హెడ్ షాట్ పడిపోయింది. ఆగండి, నేను ఇప్పుడు సైలెంట్గా ఉంటాను, మీరే చూడండి ఎలా ఆడతాను. మీరైతే చూశారు కదా, మొత్తం 20 కిల్స్లో 14 కిల్స్ నేనే కొట్టాను హెడ్ షాట్స్. ఇలా మీకు ఇలాంటి సెన్సిటివిటీ, ఇలా ఈజీగా హెడ్ షాట్ పడాలంటే పెట్టుకోవాల్సిన సెన్సిటివిటీ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా మీరు మీ హోమ్ స్క్రీన్లోకి రావాలి. హోమ్ స్క్రీన్లోకి వచ్చారు కదా గాయస్. ఇప్పుడు చూడండి, నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్ మ్యాచ్లో పెట్టి ఇన్ మ్యాచ్లో సెన్సిటివిటీలోకి పోయినా. ఇప్పుడు చాలామందికి డిఫాల్ట్ ఉంటుంది, దీంట్లో డిఫాల్ట్ కాకుండా హైలో పెట్టి అన్నిటినీ 0 చేసేయండి. నేను చేసుకున్నాను కదా, ఇలా చేసుకోండి. తర్వాత మీరు ట్రైనింగ్ ఓపెన్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు మీరే. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. ఇందాక చూసారు కదా, అలాగే పడుతుంది. నేను అలాంటిదే పెట్టుకున్నాను. లైవ్లో మీకు చూపిస్తున్నాను, చూడండి. మీకు లైవ్ చూపిస్తున్నాను. నేను ఇప్పుడే వచ్చాను, చూసారుగా. ఇలా రాగానే అలా హెడ్ పడింది. స్కోప్తో కూడా మీకు పడుతుంది, చూడండి. స్కోప్తో అయితే మీకు కొంచెం ఫాస్ట్గా పడతాయి హెడ్ షాట్స్. ఒకవేళ మీరు స్కోప్ యూజ్ చేయొద్దనుకుంటే డ్రాగ్ చేయండి. స్కోప్ యూజ్ చేస్తే మాత్రం డ్రాగ్ చేయకుండా పడుతుంది హెడ్ షాట్. చూడారా, ఇలాంటి ఫట్ హెడ్ షాట్ కొట్టాలంటే ఇలాంటి సెన్సిటివిటీ 0 చేసుకోండి. సెన్సిటివిటీలో అన్నిటినీ 0 చేసుకోండి, మీకు ఈజీ షాట్స్ పడతాయి. చూసారు కదా ఎలా పడుతున్నాయి. ఇప్పుడు నీకు స్కోర్ పేషన్ చూపిస్తున్నాను, చూడు. ఒకవేళ ఇది పనిచేస్తే మాత్రం నాకు సబ్స్క్రైబ్ ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.